నమస్కారం, ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ టమాటో కోడిగుడ్డు కర్రీ చేసి చూపించబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. టమాటో కోడిగుడ్డు కర్రీకి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు, టమాటో, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, ధనియాల పొడి, గరం మసాలా, కారం, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పోపు దినుసులు, పసుపు, ఉప్పు, నూనె. తయారు చేసుకునే విధానం: కోడిగుడ్లని ఉడికించుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. కోడిగుడ్లు ఉడకడానికి సరిపడా నీళ్లు వేసుకుందాం. ఇందులో ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గుడ్లని వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. కోడిగుడ్లు ఉడుకుతూ ఉంటాయి. ఈలోపు కూరగాయలు కట్ చేసుకుందాం. ముందుగా ఉల్లిపాయ కట్ చేసుకుందాం. ఉల్లిపాయ కట్ చేసుకోవడం అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అల్లం కట్ చేసుకుందాం. అల్లం ముక్కలు కట్ చేసుకోవడం అయిపోయింది. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. వెల్లుల్లిపాయ ముక్కలు కట్ చేసుకుందాం. వెల్లుల్లిపాయ కట్ చేసుకోవడం అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. టమాటో కట్ చేసుకుందాం. టమాటో కట్ చేసుకోవడం అయిపోయింది. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. కూరగాయలు కట్ చేసుకోవడం అయిపోయింది కదా. కోడిగుడ్లు ఉడికాయేమో చూద్దాం. కోడిగుడ్లు ఉడికాయి. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. కోడిగుడ్ల తొక్క తీసుకొని శుభ్రం చేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పోపు వేసుకుందాం. పోపుకు సరిపడా నూనె వేసుకుందాం. నూనె వేడెక్కింది. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కల్ని వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసేసుకుందాం. వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకుందాం. దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. వీటిని కాసేపు బాగా వేగనిద్దాం. పోపు బాగా వేగింది. టమాటో ముక్కలు వేసేసుకుందాం. వీటిని ఒకసారి బాగా కలుపుకుందాం. అలాగే ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. వీటిని బాగా వేగనిద్దాం. టమాటాలు ఉడికాయండి. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం. కొంచెం గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం. ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లని ఇందులో వేసేద్దాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. టమాటో కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. అంతకంటే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. దీన్ని ఒకసారి కలుపుకుందాం.
టమాటో కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. టమాటో కోడిగుడ్డు కర్రీ చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. నమస్కారం.